మీకు నడుము దగ్గర కిడ్నీ వైపు నొప్పొస్తుందా? అయితే దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇది కిడ్నీలో రాళ్ళుండే అవకాశం ఉంది. అసలు కిడ్నీ స్టోన్స్ ఎందుకు ఏర్పడతాయంటే, కిడ్నీలో రాళ్ళనేవి ఇవి మినరల్స్ అండ్ సాల్ట్స్ యొక్క గట్టి నిక్షేపాలు అన్నమాట. అంటే మనకి యూరిన్‌లో సాంద్రీకృతమైన ఖనిజాలు స్ఫటికీకరణ చెంది ఒకదానికొకటి అతుక్కొని రాళ్ళుగా మారతాయన్నమాట. సో, దీన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. దీంట్లో ఎన్ని రకాలుంటాయంటే 3 రకాలుంటాయి. ఒకటి కాల్షియం. ఇదొచ్చేసి కామన్‌గా వస్తుంది చాలా మందికి. ఇంకొకటి యూరిక్ యాసిడ్ తగ్గడం వల్ల, అంటే ద్రవాలు తగ్గడం వల్ల వస్తుంది. సో, ఇంకొకటేందంటే ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడుతుంది. ఇవి 3 రకాలుగా మనకి వచ్చే అవకాశం ఉంది. వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, రాళ్ళు కదిలే వరకు లక్షణాలు కనిపించకపోవచ్చు. అది నిదానంగా స్టార్ట్ అవుతుంది. అవి ఏర్పడినప్పుడు వెన్ను లేదా పక్కటెముకల దగ్గర ఎక్కువగా నొప్పొస్తూ ఉంటుంది. అదేవిధంగా యూరిన్‌లో బ్లడ్ పడడము, ఇంకొకటి వాంతులు లేదంటే వికారంగా అనిపించడం వీటి యొక్క ముఖ్య లక్షణాలు. అదేవిధంగా దీనికి కారణాలేంటంటే డీహైడ్రేషన్. చాలామంది నీళ్లు చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. నీళ్లు తక్కువగా తాగే వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా రోజుకి కనీసం ఒక 3-4 లీటర్ల నీళ్ళనేవి తాగాలి. ఇంకొకటి డైట్ ప్రాబ్లం వల్ల, అంటే ఉప్పు, పంచదార ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి జెనెటిక్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. సో, దీనికి చికిత్స ఏంటంటే ఎక్కువగా నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి. తర్వాత ఒకవేళ చిన్న స్టోన్స్ గాని ఉంటే దానికి పెయిన్ రిలీఫ్ మనం చేసుకోవాలి. ఇంకొకటి బ్రేకింగ్ లార్జ్ స్టోన్స్ విత్ వేవ్స్ అనమాట. అంటే లిథోట్రిప్సీ ద్వారా స్టోన్స్‌ని వేవ్స్ ద్వారా దాన్ని మనం బ్రేక్ చేయడం అనమాట. దీనికి సంబంధించి మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ముఖ్యంగా దీని నివారణ మార్గాలేంటంటే, రోజుకి 3-4 లీటర్ల వాటర్‌లు డైలీ తాగాలి. అదేవిధంగా సాల్ట్‌ని తగ్గించుకోవాలి. ఎక్కువగా లెమన్ వాటర్ తీసుకోండి. లెమన్ వాటర్ వల్ల చాలా చాలా బెనిఫిట్ అనమాట. ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి, దీనివల్ల ఎలక్ట్రోలైట్స్ కూడా మన బాడీకి అందుతాయి కాబట్టి మన బాడీ హెల్తీగా బాగుంటుందన్నమాట. సో, దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉండి అవి తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు ఒక సీక్రెట్ సప్లిమెంట్ ద్వారా తగ్గించుకోవచ్చు. దాని గురించి తెలియాలంటే వెంటనే నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.